ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల సస్పెన్స్ కు తెరపడింది. టీడీపీ నుండి బేద మస్తాన్ రావు సానా సతీష్ ను ఎంపిక చేయగా బీజేపీ నుండి ఆర్ కృష్ణయ్య పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. జనసేన నుండి నాగేంద్రబాబుకు ఛాన్స్ దక్కుతుందన్న ప్రచారాలకు తెరపడింది. నిన్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారికి రాజ్యసభ సీట్ను టీడీపీకే వదిలివేసినట్లు సమాచారం. దాంతో టీడీపీ నుండి 2, బీజేపీ నుండి 1కి ఛాన్స్ దక్కింది. నేటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 10వ తేదీ వరకు నామినేషన్ల గడువు ముగియనుంది. 3 అభ్యర్థులు నామినేషన్ వేస్తూ ఉండటంతో వారి ఎన్నిక లాంఛనం కానుంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా అన్నిటికన్నా అసెంబ్లీ పార్లమెంటు రెండింటి ఎన్నికల కన్నా కూడా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా ప్రతిష్టాత్మకం అని చెప్పుకోవచ్చు. ఇటు కేంద్ర ప్రభుత్వంలో గానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో గానీ కేంద్రము ప్రతి ఒక్కరికి సరైన గౌరవం గానీ కేంద్రం నుంచి సరైన అవసరాలకు సంబంధించి ఉపయోగకరంగా ఉండాలన్నా గానీ ప్రత్యేకంగా ఉపయోగపడే రాజ్యసభ సీట్లకు రాజ్యసభ సీట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో 3 ఖాళీ అవటం, ఆ 3 ఖాళీ అయిన దాంట్లో కూడా ఎవరికి ఇస్తారు, ఎవరెవరు పోటీ చేస్తారనే దానిపై మొన్నటిదాకా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలోనే రాజ్యసభ ఉత్కంఠకు కొంతమేరకు తెడపడినట్టు పరిస్థితి అయింది. ముఖ్యంగా రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా ప్రధానంగా నాగబాబు కూడా బరిలోకి దిగుతారని అందరూ అనుకుంటున్న వేళ నాగబాబుకి బరిలోకి దిగకుండా పక్కకు తప్పుకున్నట్టయింది. అలాగే ఏదైతే అనూహ్యంగా ప్రముఖ వ్యాపారవేత్త టీడీపీ నాయకుడు సానా సతీష్ కుమార్ రంగంలోకి దిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ రాజ్యసభ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఇప్పటికే 3 సీట్లు ఉండగా 3 సీట్లలో 2 టీడీపీ కైవసం చేసుకుంది, 1 బీజేపీ కైవసం చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. అలాగే రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా కొంత మేరకు ఇటు పక్క టీడీపీ గానీ జనసేనకి మధ్య కూడా కొంత మేరకు వివాదాలు తెచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు దాదాపుగా ప్రతి ఒక్క అసెంబ్లీ ఎన్నికగా ప్రతి ఒక్క ఎన్నిక గానీ ఇటు నామినేటెడ్ పోస్టులు గానీ అలాగే లోకల్ బాడీకి సంబంధించిన ఎన్నికలు గానీ అలాగే ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 10 మున్సిపాలిటీల దాకా కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. అలాంటిది కానీ నామినేటెడ్ పోస్టుల్లో గానీ ఎక్కడ కూడా కూటమి మధ్య విభేదాలు వచ్చిన పరిస్థితి లేదు. కానీ మొట్టమొదటిసారిగా రాజ్యసభ ఎన్నికకు సంబంధించి రాజ్యసభ ఉప ఎన్నికకు సంబంధించి కొంత మేరకు టీడీపీ జనసేన మధ్య కూటమిలో విభేదాలు కూడా వచ్చినాయని చెప్పుకోవచ్చు. అంత ప్రతిష్టాత్మక రాజ్యసభ సీట్లకు సంబంధించి కూడా నిన్నటి దాకా ప్రతిష్టంభన ఉన్నా కానీ నేట ఆ ప్రతిష్టంభన కొంత మేరకు తొలగిందని చెప్పుకోవచ్చు. అలాగే ఉత్కంఠ కూడా తెరదిగిందని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగబాబు పార్టీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నాగబాబుకు సంబంధించి కూడా మొట్టమొదటిసారిగా క్రియాశీలక రాజకీయాలలో అడుగు పెడుతున్నారని కూడా అందరూ ఊహించిన నేపథ్యం నాగబాబుకి టికెట్ కేటాయించకపోవడంతో నాగబాబుకి టికెట్ లేదని కూడా కళాఖండిగా టీడీపీ తేలిచ్చి చెప్పడంతో దాన్ని కూడా ప్రతిష్టంభన తొలగిపోయిన పరిస్థితి అయింది. ముఖ్యంగా ఏదైతే 3 రాజ్యసభ స్థానాలకి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా ఒకటి ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి రాజీనామా చేశారో బేద మస్తాన్ రావు ఆయనకి తిరిగి ఆ సీటు కేటాయిస్తున్న పరిస్థితి అయింది. అలాగే మరొక రాజ్యసభ స్థానానికి సంబంధించి ఆర్ కృష్ణయ్య వైసీపీ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఆయన కూడా దానికి రాజీనామా చేయగా బీజేపీ పార్టీ తరఫున ఆయనకి తిరిగి మళ్ళీ రాజ్యసభ స్థానాన్ని అయితే కేటాయించిన పరిస్థితి ఏర్పడింది. అయితే ముఖ్యంగా ఏదైతే రాజ్యసభ స్థానంలో ప్రధానంగా 3వ టికెట్ కి సంబంధించి కూడా మిగతా 2 ఎవరైతే రాజీనామా చేశారో రాజీనామా చేసిన వారికే మళ్ళీ తిరిగి కేటాయించటం, 3వ వ్యక్తి రేపల నియోజకవర్గానికి చెంది గుంటూరు జిల్లా రేపల నియోజకవర్గానికి చెందిన మత్స్యకారు కుటుంబీకుడైన మోపిదేవి వెంకటరమణ 3వ రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. తిరిగి ఆయనకి టికెట్ కేటాయించకుండా ఆ స్థానంలో కాకినాడకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అలాగే టీడీపీ సీనియర్ నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఆయనకి సానా సతీష్ కుమార్ కి 3వ రాజ్యసభ స్థానాన్ని కల్పించారు. ఈ 3టికి సంబంధించి కూడా గత
ఆ వారం రోజులుగా కూడా ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయిందో ఆ షెడ్యూల్ రిలీజ్ అయిన రోజు నుంచి కూడా రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా చాలా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. చాలా మంది పేర్లు వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే ఆ టీడీపీ పార్టీని ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా బ్యాక్ నుండి నడిపించిన టీడీ జనార్దన్ పేరు కానీ, అలాగే విజయనగరం సీనియర్ రాజ్యసభ సభ్యులు మాజీ ఎంపీకి కానీ, అలాగే ఆ టీడీపీకి సంబంధించిన మరికొందరు పేర్లు మొదట పైలోకి వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే వాటన్నిటికి కూడా తెరదించుతూ టీడీపీ సీనియర్ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త సానా సతీష్ కుమార్ పేరు ఆ ఫైల్లోకి వచ్చింది. మొత్తానికైతే ఆ బీజేపీ పార్టీ తరఫున ఆర్ కృష్ణయ్య, అలాగే ఆ టీడీపీ పార్టీ తరఫున కూడా ఇద్దరికి టికెట్లు కేటాయించిన పరిస్థితి అయింది. ఒకటి బీదాన మస్తాన్ రావు, రెండు సానా సతీష్ కుమార్. ముగ్గురు పేర్లు కూడా ఫైనల్ అవడంతో రాజ్యసభ ఉత్కంఠకు కొంత మేరకు సస్పెన్స్ కు తెరపడిందని చెప్పుకోవచ్చు. బీదా మస్తాన్ రావు, సానా సతీష్ ని టీడీపీ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ఎంపిక చేసినట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. అలాగే బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య పేరు దాదాపు కూడా ఖరారైపోయినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇంకా చివరిలో ఏదైతే నాగేంద్ర బాబు పేరు కొంత మేరకు 4-5 రోజులు ఊగిసలాడింది అనుకోవచ్చు, ఉత్కంఠం అని చెప్పుకోవచ్చు. ఏదైతే రాజ్యసభ స్థానానికి సంబంధించి నాగబాబే స్వయంగా తాను ఈసారి బరిలో లేదని చెప్పడంతో కొంతమేర ఉత్కంఠకి తెర తీసినా గానీ ఆ చివరి నిమిషంలోనైనా నాగబాబుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా జనసేన కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు పెద్ద ఎత్తున కూడా ఆశించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే చివరికి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉత్కంఠకైతే తెరదీసిందనుకన్నా చెప్పుకోవాలేమో బిందు.